హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం జనరల్ నాలెడ్జ్ బై టి ఆంజనేయులు సార్ బుక్ చూద్దాం. సో ఈ బుక్ అనేది మనకు ఏపీపీఎస్సి కానీ, అదేవిధంగా టీజీపీఎస్సి కానీ, గ్రూప్స్ కానీ, కానిస్టేబుల్, రైల్వే కానీ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. సో ఈ బుక్ మనకు లేటెస్ట్ ఎడిషన్ బుక్, అంటే 2025 4th ఎడిషన్ బుక్. సో ఈ బుక్తో పాటు మనకు ఒకటి ప్రాక్టీస్ బుక్, అంటే మ్యాప్ ప్రాక్టీస్ బుక్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ బుక్ అనేది ఈ విధంగా ఉండడం జరిగింది. సో మనం ఒకసారి జనరల్ నాలెడ్జ్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఇందులో టాపిక్స్ వచ్చేసి ఇండియా మ్యాప్ బేసిక్స్, వరల్డ్ మ్యాప్ బేసిక్స్, అట్లా ఈ విధంగా సముద్ర తీర దేశాలు, సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకు ఎన్ని టాపిక్స్ ఉన్నాయంటే టోటల్గా మనకు 180 టాపిక్స్ ఉండడం జరిగింది. టోటల్గా మనకు 387 పేజెస్లో కవర్ చేయడం జరిగింది. సో ఇందులో మనం ఫస్ట్ టాపిక్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇండియా మ్యాప్ బేసిక్స్. సో ఈ విధంగా ఉండడం జరిగింది. సో ఈ బుక్ ఒక స్పెషాలిటీ ఏంటంటే మనకు మొత్తం కలర్ ప్రింట్లో రావడం జరిగింది, విత్ మ్యాప్స్తో సహా. మ్యాప్స్ కానీ ఫొటోస్ కానీ ఇవ్వడం జరిగింది. నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఇండియా మ్యాప్ బేసిక్స్ వచ్చేసి ఇట్లా ఈ విధంగా ఉండడం జరిగింది. సో బాగుంది బుక్, అయితే చాలా బాగుంది. మనకు ఒకసారి చదివినా కూడా బాగా అర్థమవుతుంది. ఫాంట్ సైజు కూడా అంటే మనం చదివే విధంగానే ఉంది. కొంచెం అక్షరాలు కూడా కొంచెం పెద్దగానే ఉన్నాయి. సో బాగుంది బుక్ అయితే. మనం ఒకసారి నెక్స్ట్ చూద్దాం. సో మనకు ఇట్లా ఇండియా మ్యాప్ అని కలర్తో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆసియా ఖండాలు, వరల్డ్ మ్యాప్ బేసిక్స్. సో ఈ విధంగా చాలా బాగుంది. మనకు అంటే చదవడానికి చాలా ఈజీగా ఉంది. మీరు నార్మల్గా వేరే ఏదైనా బుక్స్ తీసుకుంటే ఇంత కలర్ఫుల్గా అయితే రావు. నేను చూసిన దాంట్లో బెటర్, అంటే కలర్ పరంగా బెటర్ బుక్ ఇది. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి జీకే, అదేవిధంగా జియోగ్రఫీ. సో ఇట్లా మనకు చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. బుక్ మొత్తం కలర్ఫుల్గానే ఉంది. సో చాలా బాగుంది. సో అదేవిధంగా మనం ఒకసారి ఇందులో 11th చాప్టర్ చూస్తే, టాపిక్ చూస్తే జాతీయ చిహ్నాలు, నేషనల్ సింబల్స్. సో చాలా బాగుంది. మనం అంటే జస్ట్ మనకు చూస్తే చదవాలనే ఫీలింగ్స్ కంపల్సరీ వస్తుంది. బాగుంది బుక్ అయితే. సో జాతీయ పుష్పము, జాతీయ ఫలము, జాతీయ వృక్షము, సో ఈ విధంగా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రాలు, రాజధానులు. సో ఇట్లా మనకు మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఈ మ్యాప్లో మనకు ఇప్పుడు తెలంగాణ స్టేట్కు హైదరాబాద్ రాజధాని కదా, సో ఆ విధంగా ఇవ్వడం జరిగింది. ఇట్లా అన్నిటికీ ఇచ్చిండ్రు. సో మనకు ఇందులో ఏ టాపిక్ తీసుకున్నా కూడా ఆ టాపిక్ గురించి చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. మీకు ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తా చూడండి. సో మీరు ఒకసారి చూస్తే వ్యవసాయ పరిశోధన కేంద్రాలు ఎక్కడ ఉన్నాయని ఇవ్వడం జరిగింది. అంటే ద్రాక్ష వచ్చేసి పూణేలో ఉండడం జరిగింది. అదేవిధంగా పప్పు ధాన్యాలు కాన్పూర్. మనకి ఇట్లా చూస్తేనే కొంచెం గుర్తుండే విధంగా ఉంది. దానిమ్మ షోలాపూర్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు కానిస్టేబుల్, ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్లో అడుగుతారు. సో బాగుంది బుక్ అయితే. ఇట్లా కొబ్బరి, కాసరగా మనకు తెలియని టాపిక్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పత్తి ఎక్కడ దిగుమతి అవుతారని కొంతమంది తెలియకపోవచ్చు, నాగపూర్. సో ఇట్లా పొగాకు, రాజమండ్రి ఇట్లా ఉంది కదా. సో ఇది మనకు చూసేదంటే కొంచెం గుర్తుండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి బుక్ మెయిన్గా ఏంటంటే కలర్ ప్రింట్లో ఇవ్వడం వల్ల మనకు ఈజీగా గుర్తుంటుంది. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్, ముఖ్యమైన తేదీలు. సో ఈ ముఖ్యమైన తేదీలు కూడా ఇప్పుడు నార్మల్గా మీరు వేరే ఏదైనా బుక్ తీసుకుంటే ఇట్లా ఈ విధంగా ఉండదు. జస్ట్ ఒక 1 పేపర్లో మీకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇట్లా అన్నీ ఒకటే దాంట్లో ఇచ్చేస్తారు. బట్ ఇందులో బాగుంది. ఇట్లా మనకు జనవరి అనేది మొత్తం ఇట్లా ఇవ్వడం వల్ల మనకు ఈజీగా గుర్తుంటుంది. సో ఇది కంపల్సరీ ఇంపార్టెంట్ డేట్స్ అనేది ప్రతి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. ఇప్పుడు జరగబోయేటటువంటి ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రూప్ డీలో కూడా కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. సో ఈ విధంగా ఉండడం జరిగింది. ఎవరికైతే ఈ బుక్ కావాలనుకుంటున్నా తీసుకోండి, బాగుంటుంది బుక్ అయితే బాగుంటుంది. అంటే వీళ్ళు ఈసారి చెప్పిన 180 టాపిక్స్ మాత్రం న్యాయం చేస్తారు. బాగుంది. 180 టాపిక్స్ ఏదైతే సార్ చూజ్ చేసుకున్నారో ఆ టాపిక్స్ మాత్రం చాలా బాగున్నాయి. సో మనం ఒకసారి నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో నేను ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు ఒకసారి మీరు బుక్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే మీకు టాపిక్స్ ఏ విధంగా ఉన్నాయి, మీకు అర్థమవుతున్నాయి లేదా మీకు తెలవాలని నేను ఇవన్నీ చూపిస్తున్నా. సో మనం నెక్స్ట్ వచ్చేసి దేశాలు, కరెన్సీలు. ఇప్పుడు మన రూపాయి కరెన్సీ కదా, ఆ రూపాయి కరెన్సీ అనేది ఎన్ని దేశాలలో అంటే వాడుతారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, సీషెల్స్, మారిషస్. ఇప్పుడు మారిషస్ అనేది మనకు తెలియదు రూపాయి అనేది, అది ఎగ్జామ్లోకి వెళ్ళిస్తే మనకు ప్రాబ్లం అవుతుంది కదా. సో కాబట్టి ఇలాంటి బుక్స్ తీసుకుంటే మీకు యూజ్ అవుతుంది. సో అదేవిధంగా దినార్ కరెన్సీ కానీ, పౌండ్ కరెన్సీ కానీ, సో ఈ విధంగా ఇవ్వడం అన్నీ, అంటే ఇప్పుడు మనకు దేశాల కరెన్సీల గురించి మొత్తం ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఒకసారి నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర. సో బాగుంది, కలర్లు అయితే బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయినా, ఎందుకంటే కలర్స్ బాగున్నాయి. మనకు చూసుకుంటే ఏదో
మనం చిన్నప్పుడు ఒక కథల స్టోరీ బుక్స్ ఉండే కదా, సో ఆ విధంగా అనిపించింది నాకైతే. సో కానీ మరి కంటెంట్ కూడా బాగానే ఉంది. సో రాజవంశులు స్థాపకులు, సో ఆర్యక వంశము, శిశునాగ వంశం ఉంటాయి కదా, బింబిసారుడు ఎవరు స్థాపించిళ్ళు, సో వాళ్ళందరి గురించి ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇచ్చిండు మళ్ళీ నెక్స్ట్ ఆర్యక వంశం అని సపరేట్గా వాళ్ళకి సంబంధించిన స్టోరీ కూడా ఇవ్వడం జరిగింది. సో నేను అన్ని టాపిక్స్ చూపించలేకపోతున్నా, ఎందుకంటే అన్నీ చూపిస్తే లెంత్ అవుతుంది వీడియో. సో కాబట్టి మెయిన్ పాయింట్స్ చూపిస్తున్నా, నేను టాపిక్స్ చూపిస్తున్నా. సో మీరు ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే ఈ బుక్ తీసుకొని. నాకైతే బాగా నచ్చింది బుక్. మెయిన్గా నాకు ఏంటంటే నచ్చింది కలర్. మన కలర్ బాగుంది. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే అంటే మన వాళ్ళు చూస్ చేసుకున్న టాపిక్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ రాజవంశాల స్థాపకులు దీని ఇప్పుడు ఇండియన్ హిస్టరీ ఉంది కదా, ఇందులో వాళ్ళు మెన్షన్ చేసిన టాపిక్స్ మాత్రం చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి నెక్స్ట్ చూపిస్తాం చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనకు సింధు నాగరికత ఉంటుంది కదా ఇండియన్ హిస్టరీలో. సో దానికి సంబంధించినటువంటి ఫుల్ థియరీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా రెడ్ లైన్లో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఉండడం జరిగింది. హరప్పను కనుగొన్నది ఎవరు అని ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మొహంజోదారో అంటే ఏంది, మృతుల దిబ్బ అని అర్థం కదా. సో ఇందులో ఇవ్వడం జరిగింది, రెడ్ లైన్లో ఇవ్వడం జరిగింది. సో బాగుంది బుక్ అయితే, చాలా చాలా బాగుంది. సో నెక్స్ట్ చూద్దాం. సో నేను ఇంతకుముందు చెప్పిన కదా మౌర్య సామ్రాజ్యం గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు, అదేవిధంగా ఇందులో గొప్ప చక్రవర్తి ఎవరు, చివరి చక్రవర్తి ఎవరు, సో వీళ్ళ యొక్క రాజధాని ఏంటిది, లిపి ఏంటిది, వృత్తి ఏంటిది. సో మన ఇది ఏంటంటే నార్మల్గా ఇండియన్ హిస్టరీ మీరు ఏదైనా బుక్ చదివినా కూడా ఏదో మనకు గుర్తుండడానికి కూడా ఇది జస్ట్ నార్మల్గా ఇండియన్ హిస్టరీ గురించి తెలుసుకోవాలనడానికైనా ఉపయోగపడుతుంది, రివిజన్ లాగా కూడా ఉపయోగపడుతుంది మనకు. సో కాబట్టి ఈ బుక్ అయితే చాలా బాగుంది. అంటే వీళ్ళు ఇచ్చిన టాపిక్స్ వరకు అయితే బాగుంది. సో మనకు మధ్యలో ఇప్పుడు మనకు ఆస్థాన కవులు కానీ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన ఇమేజెస్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు కొంచెం విశ్వవిద్యాలయాలు ఉంటాయి కదా, సో నలంద విశ్వవిద్యాలయం ఉంటుంది కదా, దానికి సంబంధించిన పిక్చర్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి మీకు. అదేవిధంగా ఇట్లా సముద్రగుప్తుడు ఇప్పుడు ఇవన్నీ మనకు ఏంటంటే ఇమేజెస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు బాబర్ గురించి ఇవ్వడం జరిగింది, పక్కపండి పిక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా అక్బర్ గురించి కానీ, సో ఇట్లా చాలా బాగుంది. అంటే మెయిన్ పాయింట్స్ అనేది ఇందులో కవర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ గురించి ఇవ్వడం జరిగింది. రాజవంశం ఎవరు, మొదటి వ్యక్తి ఎవరు, గొప్ప వ్యక్తి, చివరి వ్యక్తి. మనకి ఇవి ఏంటంటే లేదా మీకు నార్మల్గా ఏదైనా ఇండియన్ హిస్టరీ మీరు బుక్ తీసుకున్నా కూడా మనం క్విక్ రివిజన్ కొరకు ఉపయోగపడతాయి. మనకి ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంది. బానిస వంశంకు మొదటి వ్యక్తి ఎవరు, కుతుబ్దీన్ ఐబక్. ఇట్లా మనం గుర్తుపెట్టుకున్నాం అనుకో ఎగ్జామ్స్లో అడిగే అవకాశాలు చాలా ఉంటాయి. మనకు నార్మల్గా ఎస్ఏ కానీ లేదంటే అదేవిధంగా కానిస్టేబుల్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి బాగుంది బుక్ అయితే. సో మనకి క్విక్ రివిజన్ లాగా మరీ గ్రూప్స్ లెవెల్ కాకుండా ఎస్ఏ కానిస్టేబుల్కు, రైల్వే కానీ కొంచెం ఇంపార్టెంట్ ఉంటాయి కదా వాటికి ఉపయోగపడుతుంది. అన్ని ఎగ్జామ్స్ ఉపయోగపడుతుంది, గ్రూప్స్కి అయితే కాదు, నార్మల్గా ఎస్ఏ కానిస్టేబుల్కి అయితే ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ, భారత రాజ్యాంగం. సో ఇట్లా ఉండడం జరిగింది. సో మనకు రాజ్యాంగ పరిషత్ మనకి ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, తొలిసారిగా రాజ్యాంగ పరిషత్ ఆలోచన ఎప్పుడు ప్రతిపాదించారు, ఇవన్నీ ఉండడం జరిగింది. సో రాజ్యాంగ పరిషత్ ముఖ్యమైన కమిటీలు, సో ముసాయిదా కమిటీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఎవరెవరు పాల్గొన్నారు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సో మనకు ఒక నెక్స్ట్ పక్కపంటి పిక్చర్ కూడా ఉండడం జరిగింది, ఫోటో కూడా. సో నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు ఒక అవగాహన రావడానికి. ఎందుకంటే మీరు బుక్ తీసుకునే ముందు మీరు నార్మల్గా ఆన్లైన్లో ఎక్కడైనా తీసుకుంటే మీకు బుక్ ఏ విధంగా ఉంటుందో తెలియదు కాబట్టి నేను చూపించడం జరుగుతుంది. సో అంతే. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ అనేది ఇట్లా ఫొటోస్ ఇవ్వడం జరిగింది. బాగుంది, ఇమేజెస్ అయితే బాగున్నాయి. సో మనకు చూస్తే మానవ శరీరం ముఖ్యమైన అంశాలు, కన్ను అంటే అధ్యయనాన్ని ఏమంటారు, సో ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి జాతీయ అవార్డుల గురించి కూడా ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. మనకు కలర్ ప్రింట్లో రావడం వల్ల ఏంటంటే మనకు ఈజీగా గుర్తుంటుంది. సో ఈ విధంగా ఉన్నది. భారతరత్న అవార్డు ఎప్పుడు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అనేది ఉన్నది. ఇది 2011 నుండి క్రీడాకారులకు కూడా భారతరత్న అవార్డు ఇవ్వవచ్చని చెప్పడం జరిగింది. మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ ఇయర్ నుంచి క్రీడాకారులకు స్పోర్ట్స్ మ్యాన్కి ఇవ్వడం జరిగిందని అడుగుతారు. సో 2011 అని గుర్తుపెట్టుకోవాలి. భారతరత్న పొందిన క్రీడాకారుల సంఖ్య ఒక్కరే సచిన్ టెండూల్కర్, మీకు అందరూ తెలిసే ఉంటుంది. సో ఈ విధంగా బాగుంది బుక్ అయితే. ఇక్కడ ఉంది భారతరత్న పొందిన క్రీడాకారుల సంఖ్య ఒక్కటి. 2014 సచిన్ టెండూల్కర్ గారికి రావడం జరిగింది. సో ఈ విధంగా ఉండడం జరిగింది. ఒకసారి మనకు లాస్ట్ ఎన్ని పేజెస్ ఉన్నాయో చూద్దాం. సో టోటల్గా మనకు 387 పేజెస్లో 180 టాపిక్స్ కవర్ చేయడం జరిగింది. సో మనకి ఈ బుక్తో పాటు మ్యాప్ ప్రాక్టీస్ బుక్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ బుక్ ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. జస్ట్ ఈ మ్యాప్ బుక్ వచ్చేసి ఏం లేదు, నార్మల్గా డయాగ్రామ్ ఇస్తే ఇప్పుడు ఇండియన్
డయాగ్రామ్ ఇచ్చిన దీనిలో మనం గుర్తుంచుకోవచ్చు. ఏదో మ్యాప్ నార్మల్గా మనం గుర్తుంచుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అన్నీ ఇంట్లోనే ఉంటాయి. సో ఇండియా మ్యాప్స్. సో అదేవిధంగా వరల్డ్ మ్యాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వరల్డ్ మ్యాప్ ఆసియా ఖండాలు కానీ ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ బుక్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే, మీరు అంటే ఇప్పుడు హైటెక్ విజయ రహస్యం అలాంటి బుక్స్ కానీ మీ దగ్గర ఉంటే అది చదవండి. లేదు నాకు ఒకటి అంటే జనరల్ నాలెడ్జ్ కోసం ఒక బుక్ కావాలి, జీకే బుక్ కోసం ఒక బుక్ కావాలనుకుంటే ఈ బుక్ తీసుకోండి. నేను వేరే బుక్స్ గురించి చెప్పట్లే, కానీ ఈ బుక్ ఇందులో ప్రత్యేకత ఏంటంటే కలర్ ప్రింట్లో రావడం జరుగుతుంది. కలర్ ప్రింట్లో రావడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. ఫస్ట్ పాయింట్ ఈజీగా గుర్తుంటే, ప్లస్ ఫాంట్ సైజ్ కూడా అంటే మనకు ఈ అక్షరాలు కూడా చాలా పెద్ద సైజులో రావడం వల్ల మనకి ఈజీగా గుర్తుంటాయి. సో అదేవిధంగా ఇది లేటెస్ట్ ఎడిషన్ కాబట్టి అప్ టు వరకు ఉంటుంది మనకు. అంటే ఈరోజు అంటే ఈ 2025 వరకు జరిగినటువంటి అన్ని టాపిక్స్ గురించి ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఏంటంటే కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, అదేవిధంగా రైల్వే ఎగ్జామ్స్ కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు జస్ట్ మనకు క్విక్ రివిజన్ లాగా కూడా ఉంటుంది. మీరు నార్మల్గా కానిస్టేబుల్ కానీ, రైల్వే కానీ, ఎస్ఐ కానీ ప్రిపేర్ అవుతుంటే మీరు నార్మల్గా ప్రతి సబ్జెక్ట్ ఒక్కొక్క బుక్ ఇండివిజువల్గా తీసుకుంటారు కదా. ఇండియన్ హిస్టరీ కానీ, ఇండియన్ పాలిటీ కానీ, జనరల్ సైన్స్ కానీ, వీటికి మీరు నార్మల్గా తీసుకుని అవి చదువుతారు కదా. ఇవి క్విక్ రివిజన్ లాగా మీకు యూజ్ అవుతుంది. సో ఒక్కొక్కసారి ఇందులో నుంచి కూడా అడిగే చాలా ఉంటాయి. మనకి ఇప్పుడు రైల్వే ఎగ్జామ్స్ కానీ, కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్లో కంపల్సరీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. నార్మల్ చెప్పాలంటే ఇండియన్ హిస్టరీ బేసిక్స్ పాయింట్స్, అదేవిధంగా ఇండియన్ పాలిటీ, సో జనరల్ సైన్స్ నుంచి అడుగుతారు. సో మనం ఇలాంటి బుక్ కూడా తీసుకుంటే మనకు చాలా ఉపయోగపడుతుంది. మనం ఎంతో పెద్ద బుక్స్ కొనుక్కొని చదువుకుంటాము. సో బట్ ఇలాంటి బుక్ కూడా ఒకటి ఉంటే మనకు ఈజీగా ఉంటుంది. అంటే ఈజీగా మనకు అర్థమయ్యే విధంగా ఉంది, ప్లస్ మన కలర్ ప్రింట్లో ఉంది కాబట్టి మనకి ఈజీగా గుర్తుంటుంది. సో కాబట్టి ఇలాంటి బుక్ ఒకటి తీసుకోవడానికి ట్రై చేయండి. మీ దగ్గర ఏదైనా అంటే జీకే బుక్ ఉంటే ఓకే, లేదు జీకే బుక్ కావాలనుకుంటే ఈ బుక్ తీసుకోండి. ఈ బుక్ అయితే చాలా బాగుంది. నేనైతే ఒక 2 days నుంచి నేను చూస్తున్నా, చాలా బాగుంది. నాకైతే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది. సో ఈ బుక్ కాస్ట్ మీకు చెప్పలేదు కదా, ఒకసారి మీ బుక్ కాస్ట్ చూద్దాం. సో ఈ బుక్ కాస్ట్ వచ్చేసి 599 రూపీస్గా ఉంది. బట్ మీకు డిస్కౌంట్లో చాలా తక్కువ ప్రైస్గా వస్తుంది. మీకు నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అమెజాన్ లింక్, అదేవిధంగా ఫ్లిప్కార్ట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే కావాలనుకుంటున్నారో అమెజాన్ లింక్, అదేవిధంగా ఫ్లిప్కార్ట్ లింక్ నుంచి తీసుకోండి. లేదనుకుంటే మీకు డైరెక్ట్ కావాలనుకుంటే పోస్ట్లో పంపించమంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తాను, ఈ బుక్ సంబంధించినటువంటి నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేస్తే మీకు బుక్ అనేది కొరియర్లో రావడం జరుగుతుంది. సో మీరు ఈ బుక్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒక్కసారి మీరు నార్మల్గా చూస్తే మీకు అర్థమైపోతుంది, ఈజీగా ఉంటుంది. నేను చెప్పేదలుచుకుంది ఏంటంటే ఫైనల్గా ఈ బుక్ మీకు వేరే ఏ బుక్ తీసుకున్నా ఆ బుక్ల కంటే ఈ బుక్ చూసుకుంటే అరే మనకు అర్థమయ్యే విధంగా ఉంది, కొంచెం మనకు మ్యాప్ పాయింటింగ్లో ఉంది కాబట్టి చాలా ఉపయోగపడుతుంది. మీకు కంపల్సరీ మీ ప్రిపరేషన్లో ఎంతో కొంత అయితే ఈ బుక్ అయితే ఉపయోగపడుతుంది. సో ఇక నేను ఇట్లా చెప్తున్నట్టు మీరు అర్థం చేసుకోండి. బుక్ అయితే బాగుంది. వీళ్ళు 180 టాపిక్స్ చెప్పిండ్రు, 180 టాపిక్స్ వీళ్ళు కరెక్ట్ చెప్పిండ్రు. మరి మనకు ఓన్లీ మ్యాప్ గురించి అంటే మ్యాప్లే ఎక్కువగా ఇవ్వకుండా కంటెంట్ కూడా బాగానే ఉంది. సో కాబట్టి ఈ బుక్ తీసుకోవడానికి ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో, అదేవిధంగా కామెంట్ బాక్స్లో అమెజాన్ లింక్స్, అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్లు ఇస్తాను. అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా వీడియోస్ కావాలనుకుంటే, ఏదైనా బుక్స్ గురించి వీడియోస్ కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను ఆ బుక్స్ తీసుకొని మీకు రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ గురించి నేను అన్ని బుక్స్ తీసుకురావడం జరుగుతుంది. ఈ బుక్ చాలామంది నాకు ఒక 1 week నుంచి చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళందరి రిక్వెస్ట్ కొరకు ఈ బుక్ తీసుకురావడం జరిగింది. సో కాబట్టి మీకోసమే ఈ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మీరు కొంచెం లైక్ చేస్తే మాకు కొంచెం బూస్టింగ్ ఉండి మళ్ళీ వీడియోస్ తొందరగా చేయడం జరుగుతుంది. సో కాబట్టి కొంచెం ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్. బాయ్ ఫ్రెండ్స్.